నేను కూడా టీవీలోనే చూశానని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఈయన తిరుపతి వెళ్ళటానికి ఇంటి పక్కన తిరుమల గుడి సెట్ వేసుకుని అక్కడ ఉగాది పురస్కారాలు చేయించుకొని పెను తుఫాను తలంచి చూసే నిప్పు కణం అతడే అని చెప్పి పాటలు పాడించుకుంటాడు. ఏ గుడికి వెళ్ళొచ్చుగా, అది కూడా ఎందుకు అనుకున్నారా ఏంటి? ఇంటి పక్కనే గుడి సెట్ వేసుకోవచ్చు కదా, గుడికి ఎందుకు అనుకున్నట్లుగా కొలంబో ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే నీకు కోర్టు పర్మిషన్లు కావాలి, ఆ తర్వాత నువ్వు అప్లికేషన్ పెట్టాలి, కోర్టు అప్రూవ్ చేయాలి, పర్మిషన్ రావాలి, నువ్వు వెళ్ళాలి. కానీ నారా లోకేష్ గారికి ఆ పరిస్థితి లేదు. ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి ఆయన పాస్పోర్ట్ తీసుకుని ఆయన సొంత ఖర్చులతోటి వెళ్ళగలరు. ఇక వెంకటరెడ్డి గారు చాలా ఇది కాగితాలు పట్టుకొచ్చేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అడుగుతా ఉన్నారు. శ్రీకాంత్ అనే పేరు అందులో ఉంది, నారా లోకేష్ గారి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్తారు. అది మేము అసలు యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈయన ఏమంటారంటే సొంత డబ్బులు అయితే ఎవరు పెట్టారో చెప్పాలా, సొంత డబ్బులు ఎవరు పెట్టారో చెప్పాలా. ఎందుకు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి బట్టలు వేసుకుంటున్నాడు కదా, ఎవరు కొనిచ్చారో చూపించండి మీరు. జగన్మోహన్ రెడ్డి రోజు బట్టలు వేసుకుంటున్నాడు కదా, ఎవరు కొనిచ్చారో చూపించండి. అలాగే ప్రభుత్వ ఖర్చు అయితే గనక మీరు ఆర్టీఐ వేసుకోండి. మీరు ఆర్టీఐ వేసుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మీకు వస్తుంది. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మీకు ప్రతి ఒక్కటి వస్తే మీకు ఆ హక్కు ఉంది. మీకే కాదు ఎవరికైనా ఆ హక్కు ఉంది. ఒకవేళ ప్రభుత్వ ఖర్చు అయితే ఆ హక్కు ఉంది. సొంత డబ్బులతో మేము వెళ్తే మేము ఎందుకు చెప్పాలి మీకు? నారా లోకేష్ గారికి సొంత ఖర్చుతోటి వెళ్ళారు, ఆ సొంత ఖర్చు కూడా మీకు చూపించాలా? జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారా అన్ని సొంత ఖర్చులు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తిరుపతి వెళ్ళటానికి, విజయవాడ నుండి తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్ళటానికి వారి భార్య భారతీ గారిని బేగంపేటలో డ్రాప్ చేసి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. గతంలో ఒక టీవీ డిబేట్ లో వెంకటరెడ్డి గారు ప్రూఫ్ చూపించు అంటే నేను పంపించా. ఇదే వెంకటరెడ్డి గారు అడిగితే వారి భార్య భారతీ రెడ్డి గారిని బేగంపేట ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి బేగంపేట నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి. ఇక్కడ నుంచి భారతిరెడ్డి గారు ఎక్కగానే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్తున్నారని సంబరపడ్డాం అందరం. కానీ మేడం భారతిరెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిపోయారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ ఫ్లైట్ తిరుపతి వెళ్ళిందనమాట. అంటే వీళ్ళు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సినటువంటి విమానం వీళ్ళ మేడంని డ్రాప్ చేయడానికి 750 కిలోమీటర్లు దారి మళ్ళిస్తారు. ఆ తర్వాత మరొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడు లండన్ ట్రిప్ ఉన్నా కానీ ఒక 4 అధికారులు ఇక్కడ నుంచి వెళ్తారు. 4-5 అధికారులు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చు, కాదంటలా. కాకపోతే ఆ అధికారులు వెళ్ళినప్పుడల్లా ఖర్చు హంసా హాలిడేస్ అని చెప్పి ఒక హంసా హాలిడేస్ కి